I've seen so many freshers, వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఏ టూల్స్లోకి జంప్ అయిపోతుంది వితౌట్ లర్నింగ్ ద బేసిక్స్ అండ్ వితౌట్ లర్నింగ్ ద ఫండమెంటల్స్ ప్రాపర్లీ. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడో ఇమీడియట్గా లర్నింగ్ ప్రాసెస్లోనే స్టక్ అయిపోతున్నారు అండ్ దే ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. సో ఒకవేళ మీరు మీ డిజైన్ జర్నీని కానీ డెవలపర్ జర్నీని కానీ 2025లో స్టార్ట్ చేయాలనుకుంటే అండ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ సెల్ఫ్ అ ఫ్యూచర్ ప్రూఫ్ కెరియర్ ఇన్ 2025 అండ్ బియాండ్, లెట్ మీ గివ్ యూ హెడ్స్ అప్ టు డూ దట్. నేను ఇది బెస్ట్ వే నేను చెప్పట్లేదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ హెడ్స్ అప్. బిఫోర్ టచింగ్ ఎనీ AI tool, in fact, before learning any AI tool, master the fundamentals. For example, మీరు వెబ్ డెవలప్మెంట్ని తీసుకున్నారనుకో, learn how the web works, response, request, HTTP method, version control అని, DOM manipulation, browser rendering, అలాగే HTML semantics and CSS layouts like Flexbox, Grid ఇవి యూజ్ చేసి ఒక క్లీన్ స్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేయాలి. అలాగే JavaScript fundamentals like closures కానీ async functions కానీ what are promises ఇలాంటి ఫండమెంటల్స్ అనేవి మీరు మాస్టర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు AI కానీ మిషన్ లెర్నింగ్ వైపు వద్దాం అనుకుంటే యూ షుడ్ మాస్టర్ ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. డేటా స్ట్రక్చర్స్ అండ్ algorithms are another important topic that you should master if you want to get into AI and machine learning. Otherwise మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా డేటా స్ట్రక్చర్స్ అండ్ algorithms are much more important. సైబర్ సెక్యూరిటీ వైపు రావాలి అనుకుంటే యూ షుడ్ అండర్స్టాండ్ అబౌట్ నెట్వర్కింగ్ లేయర్స్, ఫైర్ వాల్స్, ప్రోటోకాల్స్ అండ్ ఎన్క్రిప్షన్ బేసిక్స్ కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద లైనక్స్ కమాండ్స్. సో అలాగే మీరు డేటాబేస్ వైపు రావాలనుకున్నారనుకోండి, యూ షుడ్ నో హౌ ద SQL queries work, you should know what are relationships, what are joins and what is indexing and how the queries impact the performance the whole system. Okay, all ఇలాంటి ఫండమెంటల్స్ అని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది బికాస్ mastering your fundamentals will make you the real developer. Once you master your fundamentals, now is the time to start learning about AI tools. ఇక్కడ నేను 3 examples చెప్తాను, but there are a lot more out there. Let's start with these 3 examples. The first one is a Replit Ghostwriter and the second one is GitHub Copilot X and the third one is N8N. ఈ 3 టూల్స్కి డిఫరెంట్ యూస్ కేసెస్ ఉన్నాయి. మీకు Replit Ghostwriter ఏంటంటే ఇట్ హెల్ప్స్ యూ ఇన్ డీబగింగ్ అండ్ ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద కోడ్ దట్ యూ రైట్. అలాగే ద సెకండ్ టూల్ GitHub Copilot X మీకు ఏం చేస్తుందంటే ఇది కోడ్ సజెషన్స్ ఇవ్వడంలో ది బెస్ట్ టూల్, బట్ మీరు దీన్ని డు నాట్ యూస్ this only to get code sessions. Use it to run test cases, okay, and use it to refactor the loops and functions and also use it to optimize the logic. Use these tools in real case scenarios. అలాగే మీకు N8N ఏం చేస్తుందంటే మీరు బ్యాక్ అండ్ లాజిక్ ఏదైతే ఉందో దాన్ని విజువల్గా యూ కెన్ సీ. లెట్స్ ఒక యూజర్ ఫ్లో, ఒక ఆటోమేషన్ ఫ్లో తీసుకుందాం. లైక్ ఒక యూజర్ వచ్చి ఒక ఇన్పుట్ అనేది ఎంట్రీ చేశాడు అండ్ ఆ ఇన్పుట్ అనేది డేటాబేస్లోకి వెళ్ళింది. సో ఈ ఎంట్రీ జరిగిన వెంటనే దట్ విల్ ట్రిగర్ ఈమెయిల్. ఓకే, ఈ టోటల్ ఫ్లోని మీరు ఆటోమేట్ చేయొచ్చు. సో ఫైనల్గా AI won't make you a better developer. Fundamentals, mastering the fundamentals will make you one. So focus on understanding why behind every line of code and let AI handle the how. That's how you grow from a beginner to an expert. This is Skill IQ Academy. Real learning, real tools, real careers.